గబ్బా టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ను ప్రకటించాడు. రోహిత్తో పాటే ప్రెస్ మీట్కి వచ్చిన అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు ఈ టెస్ట్ తర్వాత దూరం అవుతున్నట్లు ప్రకటన చేసి వెళ్ళిపోయాడు. International Lab Facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ ఇండియన్ మీడియాలు రోహిత్ శర్మపై ప్రశ్నల వర్షం కురిపించాయి. అశ్విన్ సిరీస్ మధ్యలో నుంచే వైదొలగడంపై రోహిత్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆ ప్రశ్నలన్నిటికీ నేర్పుగా సమాధానాలు ఇచ్చిన రోహిత్ ఓ ప్రశ్న దగ్గర తనలోని గజనీని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు క్రికెట్కు దూరమైన పుజారా, రహానే, అశ్విన్ లాంటి వాళ్ళు యంగర్ జనరేషన్స్కి గైడెన్స్ ఇవ్వడానికి వేర్వేరు రోల్స్లో వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని ఓ రిపోర్టర్ రోహిత్ శర్మని క్వశ్చన్ అడిగాడు. దానికి రోహిత్ వాళ్ళందరూ క్రికెట్ ఆడకపోయినా తమంతా ఫ్రెండ్సే అని, ముంబైకి వెళ్ళినప్పుడు రహానేని, ఎప్పుడైనా రాజ్కోట్కి వెళ్తే పుజారా అని కలుస్తూనే ఉంటానని చెప్పాడు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని వాళ్ళు కుర్రాళ్లకు ఎప్పుడూ షేర్ చేస్తూనే ఉంటారని చెప్పుకొచ్చాడు. ఈలోగా సడన్గా రోహిత్కు ఓ విషయం గుర్తుకొచ్చింది. అసలు రహానే, పుజారా క్రికెట్ నుంచి రిటైరే అవ్వలేదు. అశ్విన్తో కలిపి అడగడం వల్ల, వాళ్ళు ఆస్ట్రేలియా సిరీస్లో ఆడకపోవడం వల్ల ముగ్గురికి కలిపి ఆన్సర్ ఇచ్చేశాడు రోహిత్ శర్మ. ఈ విషయం వెంటనే జ్ఞాపకం వచ్చి రహానే, పుజారా రిటైర్ అవ్వలేదని, వాళ్ళు బాగా ఆడితే మళ్ళీ టీంలోకి కూడా రావచ్చని, మీరు ఇలా క్వశ్చన్స్ అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేసి చంపేద్దాం అనుకుంటున్నారా అంటూ తల కొట్టుకుంటూ పెద్దగా నవ్వేశాడు రోహిత్ శర్మ. ఇక అంతే, సోషల్ మీడియా మళ్ళీ షేక్ అయిపోయింది. మన రోహిత్ శర్మ అంటే ఆ మాత్రం ఉంటుంది, ఇలాంటివన్నీ చేయడం జస్ట్ హిట్ మ్యాన్ థింగ్స్ అంటూ రోహిత్ శర్మ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ను వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.